హాయ్ ఫ్రెండ్స్, పచ్చింతకాయలతో పెసరపప్పు చారు చూసేద్దాం రండి. నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ నిండా పెసరపప్పుని తీసుకున్నాను. మంచిగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకుందాం. చింతకాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఈ పెసరపప్పును కుక్కర్లో తీసుకొని ఒక గ్లాస్ వాటరు, కొంచెం పసుపు వేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పును బాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు. ఇంకొక వైపున ఇంకో గిన్నె పెట్టుకొని ఈ పచ్చి చింతకాయలు వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడికిపోయినా. ఇప్పుడు ఇంకొక వైపున ఇంకో కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయి. ఈలోపు మనం పప్పు ఉడికిందో లేదో చూసేద్దాం రండి. చూసారా పప్పు ఇక్కడ ఎంత బాగా ఉడికిపోయిందో. నేనైతే ఇక్కడ పొట్టుతో ఉన్న పెసరపప్పే తీసుకున్నానండి. ఈ టేస్ట్ బాగుంటుందనేసి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారా పప్పు ఎంత బాగా ఉడికిందో. పప్పు ఎంత బాగా ఉడికితే మనకు పప్పు చారు అనేది అంత టేస్ట్గా వస్తుందండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పప్పుని. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎంత బాగా ఉడికిపోయిందో. ఈలోపు మనం చల్లగైన ఈ పచ్చిమిర్చిని మిక్సీ బౌల్లో వేసుకుందామండి. మనం ఇక్కడ పచ్చి చింతకాయలతో చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టేటప్పుడు నేనైతే ఎటువంటి సాల్ట్ కానీ జీలకర్ర అని వేయట్లేదండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఉడికించి పెట్టుకున్న పప్పులో మన కారానికి సరిపడా వేసుకోవాలండి. ఇప్పుడు అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చింతకాయల రసం కూడా ఈ ఉడికించి పెట్టుకున్న పప్పులోనే వేసుకోవాలి. ఇలా నేను ఎలా అయితే వేసుకున్నానో మీరు కూడా అలాగే వేసుకోండి. మీకు కొంచెం పల్చగా కావాలంటే వాటర్ కూడా వేసుకోండి. ఇంకొకసారి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు రసం, పచ్చిమిర్చి ఉడికేటట్టు ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఉప్పు కూడా వేసుకున్నాను. ఇంకొక వైపు ఇంకా చిన్న గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసి వేసుకున్న వెల్లిపాయలు. ఈ ఎల్లుల్లి అయితేనే బాగుంటుందండి. ఈ పోపు మంచిగా వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పునైతే ఇప్పుడు ఈ పోపులోకి మనం కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే పెసరపప్పు పచ్చి చింతకాయ చారు రెడీ. ఈ టేస్ట్ చాలా బాగుంటుందంటే అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.